హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఫిబ్రవరి 19కి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది విద్యార్థులు చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఈ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయబడుతున్నాయి. అంటే మన లాస్ట్ నోటిఫికేషన్ కనుక గమనిస్తే దాదాపుగా ఇక్కడ 1,27,000 అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు. We realized that among the total applications that were found ineligible, around 1,27,000. తర్వాత we decided to look at those applications again and give them a second chance. Out of 1,27,000 people, now 70,000 have been asked to make the changes. అంటే మనకి 1,27,000 అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తే అందులో 70,000 క్యాండిడేట్స్ సంబంధించిన మనకి మళ్ళీ అంటే ఛాన్స్ ఇచ్చారు, సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. అంటే ఎక్కడెక్కడైతే మిస్టేక్ చేశారో వాటిని కరెక్ట్ చేసుకోండి అని మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఆ పొరపాటు అస్సలు చేయకండి. మరి ఇంతమంది అంటే 1,27,000 అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే వాటి కారణాలు ఏంటి, జనరల్గా ఏ మిస్టేక్ చేయడం వల్ల అంతమంది రిజెక్ట్ చేయబడుతున్నారు అనేది మీకు నేను డిస్కస్ చేస్తాను. సో ఆ పొరపాట్లు మీరు అసలు చేయకండి. సో అవి డిస్కస్ చేసే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు యాప్లో ఆల్ కోర్సెస్ అంటే ఆర్ఆర్బీకి సంబంధించిన ఆల్ కోర్సెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ఆర్బీ ఏఎల్పీ కావచ్చు, మనకు త్వరలోనే మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రాబోతుంది, అలాగే గ్రూప్ డి ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. సో ఇంకా మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో ఏదైనా కోర్స్ తీసుకోండి, ఫుల్ కోర్స్ కంప్లీట్ కోర్స్ మీకు 2,500 ఉన్న ఫీజుని జస్ట్ 999కే ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ క్లాసెసే కాదు, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అంటే క్లాసెస్తో పాటు టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు టెస్ట్లు అనేది అటెంప్ట్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది మీ స్టాండర్డ్ ఏంటి అనేది. సో మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే గ్రాండ్ టెస్ట్లు, మాక్ ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేస్తారు. సో వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అంటే ఎవ్రీ సండే మీకు గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుంటారు. ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. సో ఇది మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అండ్ అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే, అంటే ఇక్కడ లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం వల్ల ఫ్యాకల్టీచే మీకు క్లాసెస్ ఉంటాయి. ఇందులో విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను. సో రీజనింగ్లో మెయిన్ ఏంటంటే మనకి లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఒక క్వశ్చన్ చూడగానే అదే లాజిక్ ఉంటుందని ఎలా తెలుస్తున్నదే చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనకి మ్యాథమెటిక్స్లో మనకి క్యాలిక్యులేషన్స్ అంటే స్పీడ్ మ్యాథ్స్తో మీకు స్టార్ట్ చేసి అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే సెకండ్స్లో మనం ఎలా చేయొచ్చు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ అనేది మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే మీకు 45 మార్క్స్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్సే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్న విషయాన్ని మీరు గమనించాలి. అలాగే మిగతా ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నా, ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ, కరెంట్ అఫైర్స్, కెమిస్ట్రీ, ఓకే. సో ఇలా మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ క్లాసెస్ ఉంటాయి. సో మంచి ఫ్యాకల్టీని మీరు సెలెక్ట్ చేసుకుంటే 50% సక్సెస్ అయితే, ఓకేనా. సో అందుకే మీరు ఈ క్లాసెస్ వీలైతే ఒక్కసారి డెమో క్లాస్ వినండి. ఒకసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు వాటికి సంబంధించిన డెమో క్లాస్ ఉంటాయి. సో నచ్చితేనే మీరు తీసుకోవచ్చు. సో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారో మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. రైట్. నెక్స్ట్ మనకి ఇందులో ఈ రీజన్స్ ఏంటి అంటే ఇంతమంది మనకి రిజెక్ట్ కావడానికి రీజన్స్ ఏంటి అంటే మనం మెయిన్ ఈ రీజన్స్ తీసుకోవచ్చు. అందులో వచ్చేసి మనకి మోస్ట్ అంటే ఎక్కువగా మిస్టేక్ చేస్తున్న రీజన్స్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ వన్ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ ఇన్కరెక్ట్లీ అని ఒక మెయిన్ రీజన్గా తీసుకోవచ్చు. అంటే మనకి ఫోటోగ్రాఫ్స్ అంటే మనకి ఫోటోగ్రాఫ్స్ మనకు అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఇలా మనకు అక్కడ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా అక్కడ కనిపిస్తుంటాయి ఇవి. సో ఈ ఫోటోగ్రాఫ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేశారా. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇక్కడ టచ్ అయిపోయింది, ఇలా ఉండొద్దు. ఇక్కడ టచ్ అయిపోయింది, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది, అలా ఉండకూడదు, ఓకే. అలాగే సన్ గ్లాసెస్, సో సన్ గ్లాసెస్ పెట్టుకొని ఫొటోస్ దిగినవి ఉండొద్దు. సన్ గ్లాసే కాదు, ఏ గ్లాసెస్ అయినా గ్లాసెస్ తీసి ఫోటో దిగాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఎయిర్ ఇక్కడ ఉంది, ఇలా ఉండొద్దు. అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు, ఇలా క్యాప్ ఉండొద్దు, వన్ సైడ్ షేడ్ ఉండొద్దు, బ్లర్ ఉండొద్దు. సో ఇలా లేకుండా చూసుకోండి ఫోటోగ్రాఫ్.
సో ఫోటోగ్రాఫ్ అనేది నీట్గా ఉండాలి, ఇలా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ఇలా నీట్గా ఉన్న ఫోటోగ్రాఫ్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది చాలామంది చేస్తున్న ఒక పెద్ద మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే సిగ్నేచర్ నాట్ ఐడెంటికల్. ఇది చాలామంది చేసిన మిస్టేక్. సో సిగ్నేచర్ నాట్ ఐడెంటికల్ అంటే మనకి ఇందులో రన్నింగ్ సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. రన్నింగ్ సిగ్నేచర్ అంటే ఏంటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ రాము అనుకోండి, కొంతమంది స్టూడెంట్స్ ఇలా సైన్ చేస్తుంటారు. ఓకేనా, రైట్. అంటే మీకు ఆల్రెడీ అలవాటు ఉంది అలా సైన్ చేయడం, ఇక్కడ కూడా మీరు అలాగే సైన్ చేస్తుంటారు. కొంతమంది రాము అని ఇలా నీట్గా రాస్తుంటారు. ఓకే, రైట్. సో ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సింది రన్నింగ్ సిగ్నేచర్. అంటే రన్నింగ్ అంటే మీరు మళ్ళీ గ్యాప్ ఇవ్వద్దు, పెన్ స్టార్ట్ చేస్తే గ్యాప్ ఇవ్వద్దు, దీన్ని రన్నింగ్ సిగ్నేచర్ అంటారు. ఇలా పెట్టాలి. ఓకే, అలా పెడితేనే అక్కడ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ ఫామ్ ఫిలప్ చేసే ముందు మీకు అఫ్కోర్స్ ఏజ్ అనేది క్లియర్, అది మీకు తెలుసు, అంటే ఏజ్ ఎంత ఉండాలని. దీనికి సంబంధించి కూడా మీకు ఒక వేరే వీడియోలో డిస్కస్ చేశాను. కంప్లీట్ డీటెయిల్స్, ఏజ్ క్రైటీరియా ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు డిస్కస్ చేశాను. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే అక్కడ ఆ వీడియో చూడండి. అలాగే మీరు చూడాల్సింది మెడికల్ స్టాండర్డ్ కూడా చూసుకోండి. ఒకటి మెడికల్ స్టాండర్డ్ అంటే ఏంటి, మనకి విజన్ అనేది డిస్టెంట్, అలాగే నియరెస్ట్ విజన్ చూస్తారు. డిస్టెన్స్ విజన్ ఎంత ఉండాలి మనకి, సో 6/6 ఉండాలి. అలాగే నియర్ విజన్ ఎంత ఉండాలి, 0.6 ఉండాలి. మాకు ఎలా తెలుస్తాయి సార్ అవి ఎంత ఉంది అనేది అని అనుకుంటే, సో మీరు హై టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అంటే నాకు స్పెడ్స్ లేవు సార్, నాకు సైట్ ఏం లేదు, సో నాకు అవేమి ఉండదు, నేను మంచి హెల్తీగానే ఉంటాను అని అనుకొని అప్లై చేయకండి. సో స్పెడ్స్ లేనంత మాత్రాన సైట్ లేదని కాదు కదా, సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకొని అప్లికేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో మీకు మళ్ళీ అక్కడ సైట్ ఉందనుకోండి, అక్కడ మీరు రిజెక్ట్ చేయబడతారు. సో ఇలాంటివి ఖచ్చితంగా కేర్ఫుల్గా చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా రీజన్స్ ఏంటి అంటే, ఈ అప్లికేషన్స్ ఎంతమంది రిజెక్ట్ కావడానికి ఇంకా రీజన్స్ ఏంటి అంటే, సబ్మిషన్ ఆఫ్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫామ్. కొంతమంది ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు, అది మిస్టేక్స్ అయినాయని మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు, మళ్ళీ అక్కడ మిస్టేక్స్ అయినాయని ఇంకొక అప్లికేషన్, అలా ఒక్కొక్కసారి ఒక 2 or 3 అప్లికేషన్ కూడా ఫిల్అప్ చేస్తుంటారు, అప్పుడు కూడా రిజెక్ట్ చేస్తారు. ఓకేనా, రైట్. ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎలిజిబుల్ లేకుండా మీరు అప్లై చేస్తే కూడా ఇప్పుడు ఖచ్చితంగా అది ఇన్కంప్లీట్ అవుతుంది, రిజెక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రిజల్ట్ అవైటెడ్ అంటే మనకు యాజ్ అండ్ డేట్ వరకు, ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ వరకు మీరు క్వాలిఫై ఉండాలి. అంటే బీటెక్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, ఏదైనా కానీ, సో ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అది ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. అంటే ఎగ్జామ్ రాస్తారు కానీ రిజల్ట్ రాలేదు, అప్పుడు కూడా మీకు అది రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్, కొంతమంది పేమెంట్ చేద్దాం అనుకుంటారు, తర్వాత మర్చిపోతారు, అక్కడ వరకే సబ్మిట్ చేస్తారు, సో అప్పుడు కూడా రిజెక్ట్ చేయబడతారు. అలాగే ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆల్రెడీ లిస్టెడ్ ఇన్ ద డీబార్డ్ లిస్ట్. సో ఆల్రెడీ రైల్వే ఎగ్జామ్స్లో డీబార్డ్ అయిన వాళ్ళ లిస్ట్లో మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేస్తుంటారు, సో వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తుంటారు. ఇలా డిఫరెంట్ రీజన్స్తో ఈ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడతాయి. కాబట్టి మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని ఫిలప్ చేయండి. ఎందుకంటే అక్కడ మీకు ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఇన్ కేస్ మీరు అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా మిస్టేక్ చేసామని మీకు అనిపిస్తే అక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది, ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో అంటే ఫైనల్ బటన్ అంటే సబ్మిట్ చేసే ముందు మీరు ఒకసారి ఎడిట్ బటన్ క్లిక్ చేయండి, అక్కడ అన్నీ మళ్ళీ చెక్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఫైనల్ బటన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎడిట్ ఛాన్స్ ఇవ్వరు, అంటే తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముందే మీరు అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని ఫిలప్ చేయండి. ఎందుకంటే మీరు 4-5 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఎంతో హోప్ పెట్టుకొని ఉంటారు, మళ్ళీ ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత అది మిస్టేక్ చేసి రిజెక్ట్ చేశారనుకోండి, ఆ పెయిన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి. సో చాలా కేర్ఫుల్గా అప్లికేషన్ అది ఫిలప్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.